రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. ఆంధ్రుల పండుగ, అందరి పండుగ, పెద్దల పండుగ, పిల్లల పండుగ, మహిళల పండుగ, పురుషుల పండుగ. ఇది మహిళలు అత్యధికంగా సాంప్రదాయబద్ధంగా చేసుకున్నటువంటి ఈ పండుగ సందర్భంగా కూడా సంక్రాంతికి ముందు వచ్చేటువంటి భోగభాగ్యాలు తెచ్చినటువంటి భోగి వేడుకలు డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా మినీ స్టేడియంలో ఒంగోలులో అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి కూడా నగర ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కూడా ఇక్కడ హాజరైన నేపథ్యంలో కూడా ఇక్కడ భోగి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. అసలు ఈ వేడుకలు ఏ విధంగా జరగబోతున్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో పార్టీ శ్రేణులు ప్రజలందరూ కలుపుకొని కూడా సంక్రాంతి వేడుకలు ఒకేసారి జరుగుతున్నాయి. కారణం ఏంటి? ముఖ్య కారణం ఏం లేదండి. లాస్ట్ టైం ఏమో అన్నమయ్య కీర్తనల్ని అన్నీ మాట్లాడి పెట్టాము. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం 13, 14 అనేక కార్యక్రమాలు పెట్టాము. ముగ్గుల పోటీలు కానీ, అదేవిధంగా చాలా కార్యక్రమాలు చిన్నపిల్లలు అందరూ కూడా చేసుకునేటట్టుగా ఇవాళ భోగి మంటలతోటి మళ్ళీ మొదలుపెట్టి మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మన ఉద్దేశం ఒకటే, ఏదో కొత్తగా చేసేదనేది కాదు. ప్రతి ఇయర్ సంక్రాంతి వచ్చినప్పుడు, పెద్ద పండగ వచ్చినప్పుడు మనం అందరం కూడా కలిసి ఉండాలనేది నా ఉద్దేశం. కలిసి పిల్లలంతా కూడా సెలవులకు వచ్చి ఉంటారు, అందరూ కూడా కలిసి చేసుకోవాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ పెట్టాం. ఎంతో అందరం కూడా కుటుంబాలతో కూడా కలిసి ఇటు చేసుకోవటం, అందరినీ కూడా కలుసుకునే విధంగా ఈరోజు పండుగ చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాం. ఈ సంక్రాంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంటే ఇది ఒక శుభసూచకంగా భావించవచ్చు. దీనికి రాజకీయాలకి సంబంధం కాదండి. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ సొంత ఊరు నారవారిపల్లి వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులతో చేస్తారు. ఇక్కడ మనకు వచ్చే లోపలికి మన పార్టీ వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ అందరం కూడా కలిసి ఒక దగ్గర ఉండి చేసుకోవాలనేదే ఉన్నాం. ఇది రాజకీయాలు కాదు. పండగ అనేది అందరం కూడా సంతోషంగా చేసుకునేది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టాం. మీరు చెప్పండి మేడం, సంక్రాంతి అనగానే మహిళల పండుగ, ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అనేక పోటీ కార్యక్రమాలు, అంటే గాలిపటాలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకి వేదికైంది డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా మినీ స్టేడియం. అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారండి? ఏం లేదండి, డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనార్దన్ గారు నిన్నటి నుంచి చేపిస్తున్నారు ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. నిన్నంతా కూడా గేమ్స్ కానీ, ముగ్గులు పోటీలు కానీ అంతా కూడా జరిగినాయి అంతాను. ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు ఇంట్లో కూడా. ఈరోజు మార్నింగ్ భోగి మంటలు, తర్వాత చిన్నపిల్లలకు భోగి పళ్ళు, తర్వాత పొంగళ్ళు అన్నీ ఉన్నాయి అంతాను. ఈరోజు ఈవినింగ్ ఏమో గీతామాధురి గారి ప్రోగ్రామ్ ఉంది అంతాను. అంతా ఒక చోటు నుంచి జరుపుకొని చాలా ఆనందంగా ఉంది అంతాను. మొత్తానికి కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒంగోలు మినీ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాల్లో ఈరోజు భోగి కార్యక్రమంలో భాగంగా కూడా భోగి వేడుకలు అయితే నిర్వహించారు. డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నగర ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరవడంతో పాటు సాయంత్రం జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా హాజరై ఈ పండుగ వాతావరణాన్ని మరింత పెంచాలని చెప్పేసి కూడా డీజీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అయితే కోరుకున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.